అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు అయితే వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడం జరుగుతుంది. మీరు చాలా పెద్ద మనసు అని వారు గుర్తిస్తారు. మీ తెలివితేటలతో మీరు విజయాన్ని సాధిస్తారు. కుట్రలన్నీ కూడా తిప్పి కొడతారు. ఈరోజు శారీరక సమస్యల నుండి కూడా ఈరోజు మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులకు ఈరోజు దూరంగా ఉండండి. ఈరోజు మీ అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. మీరు ఏదైనా పోటీలో పాల్గొనాలనుకుంటే ఈరోజు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈరోజు పిల్లల నుండి కొన్ని శుభవార్తలు అయితే వింటారు. మరియు పరిహారంలో ఈరోజు మరి సరస్వతి మాతను పూజించాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. వ్యాపారాలు చాలా కాలంగా చేసిన కష్టానికి తగిన ఫలితాలను మరి పొందేటటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. మీ పిల్లల గురించి మీరు శుభవార్తలు అందుకుంటారు. మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ ఆప్యాయతలు మీరు పొందబోతున్నారు. ఈరోజు మీ తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ గౌరవం కోసం కొంత డబ్బు అయితే ఖర్చు చేస్తారు. ఈరోజు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. విద్యార్థుల చదువులో మరి ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి ఈరోజు ఉపాధ్యాయులతో మాట్లాడాల్సి వస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. పరిహారంలో ఈరోజు శ్రీకృష్ణుని పూజించాల్సి ఉంటుంది. ఈరోజు బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మధురమైనటువంటి పదాలను ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే సంబంధాల్లో చీలికలు వస్తాయి. మీకు కంటి సంబంధిత సమస్య ఏదైనా ఉంటే అది ఈరోజు మెరుగవుతుంది. ఈరోజు మీరు వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి మరి ఎన్నో సలహాలు తీసుకోవడానికి మీకు ఈరోజు కొత్త ప్రయత్నాలు జరుగుతాయి. దానివల్ల మీకు లాభం కూడా చేకూరుతుంది. ఈరోజు మీ పిల్లల వివాహానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపగలుగుతారు. ఈరోజు పరిహారంలో పార్వతి దేవుని పూజించటం వల్ల మరి ఈరోజు విద్యార్థులకు మాత్రం శుభప్రదంగా ఉంటుంది. మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. శరీరంలో నొప్పి నుండి వీరికి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ సమస్యలు ఈరోజు మరి తొలగించడానికి దాన ధర్మాలు చేయటం వల్ల ఉత్తమముగా ఉంటుంది. లక్కీ సంఖ్య 47 మరియు లక్కీ కలర్ అయితే మరి కాంస్య. పరిహారంలో మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకుని దాన ధర్మాలు చేయండి, ఉత్తమముగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.